హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ని బీజేపీ రాజకీయానికి వాడుకుంటుంది, ఓట్ బ్యాంక్ కోసము, లేకపోతే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికే వాడుకుంటుంది అనేసి వెరీ బిగినింగ్ డేస్ ఆఫ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడే చెప్పాను నేను. సో దానికి నేను చెప్పిన అప్రహెన్షన్ ఏదైతే నేను రైజ్ చేసినటువంటి రైజ్ చేసిన అప్రహెన్షన్ ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తా. నేను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాట్నాలో మాట్లాడతా, ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెర్రరిజంకి అగెనెస్ట్గా చాలా ఫామ్గా ఉంది. అంటే ఈ అంశాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయండి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇది కంప్లీట్గా బీహార్లో రాజకీయంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వాడుకునేదానికి ఇంతకంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేము. నరేంద్ర మోదీ గారు ఆర్మీని సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటే ఆర్మీ చేసిన క్రెడిట్ని బీజేపీది ఏముంది అసలు అందులో? ఆపరేషన్ సింధూర్లో బీజేపీ లీడర్స్ కానీ బీజేపీ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? ఆర్మీ ఎఫర్ట్ అది. మరి ఆపరేషన్ సింధూర్ యొక్క క్రెడిట్ మీరు తీసుకోవాలని అనుకున్నప్పుడు 26 మంది ప్రాణాలు కోల్పోయిన క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? 26 మంది ప్రాణాలు తీసినప్పుడు ఎవరైతే ప్రాణాలు తీశారో ఆ ఉగ్రవాదులను పట్టుకోకుండా నిస్సహాయంగా మిగిలిపోయినటువంటి ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి క్రెడిట్ని ఎవరు తీసుకుంటారు? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఏమో మీరు తీసుకుంటారు. 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ గురించి, సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి, 4 ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాదిని కూడా పట్టుకోకుండా, ఈ రోజుకి పట్టుకోకుండా ఆ ఫెయిల్యూర్ని ఎవరికి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశారు? అంటే సక్సెస్ మీకు, ఫెయిల్యూర్ మాత్రం దాని గురించి మాట్లాడే పని చేయరా మీరు? అసలు 26 మంది ప్రాణాలు మీరు తిరిగి దేశానికి ఇవ్వగలరా? 4 ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాదిని పట్టుకోలేని మీరు టెర్రరిజానికి అగెనెస్ట్గా మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాం, ఇండియా స్టాండ్స్ అగెనెస్ట్ టెర్రరిజం చాలా ఫామ్గా ఉందని చెప్పే ప్రయత్నం ఎలా చేస్తారు మీరు? అంటే బీజేపీ చరిత్ర ఏంటి? అంతకుముందు వాజ్పేయి గారు ప్రధాని ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఇప్పుడు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత మీరు ఒక్క ఉగ్రవాదిని పట్టుకున్న చరిత్ర మీకు లేదు కదా. ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకొని శిక్షించిన చరిత్ర లేదు మీరు. అండ్ మీరు ఉగ్రవాదులను పట్టుకోలేని వాళ్ళు మీరు ఉగ్రవాదుల్ని కట్టడి చేస్తామంటే ఎలా నమ్మాలి? అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది గ్రాస్ రూట్ లెవెల్లో ప్రచారంలోకి మీరు తీసుకెళ్ళి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ప్రజలకు వివరించాలని చెప్తారంటే ప్రజలకు తెలియదు ఆపరేషన్ సింధూర్ ఏం జరిగిందనేది. ప్రచార మాధ్యమాలు ఉన్నాయి కదా, ఆర్మీ వాళ్ళు చెప్తారు, ఆర్మీ ద్వారా న్యూస్ ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు దాన్ని నెత్తినెక్కించుకుని ఆపరేషన్ సింధూర్ని బీహార్లో ఉన్న గల్లీలో చెప్పే ప్రయత్నం చేసే దాని వెనకాల అంతర్యం ఏంటి? అంతర్యం సింపుల్. మీరు ఖచ్చితంగా ఆర్మీ ఎఫర్ట్స్ని, ఉగ్రవాద దాడుల్ని కూడా రాజకీయ స్వార్థానికే వాడుకుంటున్నారు మీరు. అండ్ మీ రాజకీయ స్వార్థం కోసం దేశంలో ఏ వ్యవస్థను కూడా మీరు వదిలే పరిస్థితిలో లేరు. ఏ వ్యవస్థ అయినా సరే అది మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా మార్చేశారు గత 11 సంవత్సరాలుగా. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని బీజేపీ జేబు సంస్థగా మార్చుకొని బీజేపీకి ఎలా ఉపయోగపడతాయి ఈ పర్టికులర్ వ్యవస్థను చూస్తున్నారు తప్ప ఈ పర్టికులర్ ఏజెన్సీలు లేకపోతే ఈ పర్టికులర్ వ్యవస్థలు దేశానికి ఏం మేలు చేస్తాయని ఆలోచించే పరిస్థితులు లేరు మీరు. అంటే దేశానికి ఏ సంస్థ ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించలేని మీరు దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం, దేశం కోసమే బతుకుతున్నాము అని చెప్తున్నారంటే ప్రజలు ఎందుకు ఇంతలో మోసం చేస్తారు? ఈ పచ్చబద్దాలు మాట్లాడి మీరు అసలు. అండ్ నరేంద్ర మోదీ గారు నిన్న అక్కడ గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలతో మాట్లాడుతూ గ్రాస్ రూట్ లెవెల్ అవుట్ రీచ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటెన్సిఫై చేయండి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఇంటెన్సిఫైడ్ గ్రాస్ రూట్ అవుట్ రీచ్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మనుషులందరినీ కూడా ఈ గ్రాస్ రూట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం గ్రాస్ రూట్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సక్సెస్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మీరు దేశం యొక్క వెల్ఫేర్ కోసము, దేశ ప్రయోజనాల యొక్క వెల్బీయింగ్ కోసం తెస్తున్నారా, లేకపోతే దాన్ని కూడా మీరు బీజేపీ ఓట్ బ్యాంక్ని పెంపొందించుకునేదానికి తెస్తున్నారు? అసలు పోనీ మీరు ఆ స్కీమ్స్ గురించి డబ్బాలు కొట్టుకునేప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేశంలో ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే మళ్ళీ వెల్ఫేర్ రూపంలో మీరు ఇస్తున్నారు కదా. ట్యాక్స్ నుంచి కాకుండా వేరే సోర్సెస్ నుంచి తీసుకొచ్చిన డబ్బులు మీరు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. అంటే ఈరోజు దేశంలో ట్యాక్స్ కట్టని మానవుడు ఎవడు అసలు? రోడ్డు పక్కన బెగ్గర్ కూడా ఏదైనా కొనుక్కుంటే దాని మీద కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు కదా. ఈరోజు దేశంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎవరికి లేదు కదా. దేశంలో ప్రజలు కట్టేటువంటి డబ్బులు ఇన్ రిటర్న్ ప్రజలకు వెల్ఫేర్ రూపంలో ఇస్తున్నారు. దాన్ని కూడా మీరు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు దేన్ని వదులుతారు? దేశంలో వ్యవస్థల్ని మీ స్వార్థానికి వాడుకుంటారు, వెల్ఫేర్ స్కీమ్స్కి ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు, ఆర్మీని ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు. ఆర్మీ చేసేటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే ఆపరేషన్ సింధూర్ లాంటి ఎక్సర్సైజ్ను మీరు స్వార్థానికి వాడుకుంటారు. అపోజిషన్ పార్టీలో చీలికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో కూడా వాళ్ళని మభ్యపెట్టి
వాళ్ళతో కూడా ఆ పార్టీలో చిలికిచ్చి ఆ పార్టీని వీక్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు? నలుగురు ఉగ్రవాదులను ఎప్పుడు పట్టుకుంటారు? ఫర్దర్గా దేశంలో ఉగ్రవాద చర్యలు జరగకుండా దేశానికి మీరు ఇచ్చే భరోసా ఏంటిది? వచ్చి టెర్రరిస్ట్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో దాక్కున్నా వెళ్ళి కొడతామంటారు, కానీ ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న వాళ్ళని ఎందుకు పట్టుకోరు? మీరు అక్కడికి వెళ్ళి కొట్టగలిగేదానికి శక్తి సామర్థ్యాలు ఉన్న మీరు, అంత వీరోచితంగా ఫైట్ చేయగలిగే మీరు దేశంలో ఉగ్రవాదులు ఎంటర్ కాకుండా ఉండేదానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి బోర్డర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అండ్ ఇండియాకి సంబంధించినటువంటి యువకులు పాకిస్తాన్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ ఉంటే వాళ్ళని కట్టడి చేసేదానికి మీరు చేస్తున్న చర్యలు ఏంటి? మీరు దేశానికి బేసిక్గా ఏది అవసరమో దాని గురించి పట్టించుకోకుండా ప్రతి నిత్యం ఏ రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికల పరంగా ఏ ప్రచారం చేసుకోవాలనే ఒక ఎన్నికల ప్రచారం మోజు తప్ప మీరు దేశం యొక్క సెక్యూరిటీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పుల్వామాలో సైనికుల్ని అటాక్ చేశారు, అప్పుడు మీరు మాట్లాడరు. పెహల్గాంలో టూరిస్టులను అటాక్ చేశారు, అప్పుడు మీరు వాటిని ఖండించే ప్రయత్నం చేయరు, వాటిని ఆపే ప్రయత్నం చేయరు. అమర్నాథ్ యాత్రికుల్ని 2017 మీ టెన్యూర్లో, 2002లో ఒకసారి జరిగింది, 2017లో అమర్నాథ్ యాత్రికుల మీద ఉగ్రవాద దాడులు జరిగాయి, వాటిని ఆపే ప్రయత్నం చేయరు. ఒక పక్క దేవుడి దగ్గరికి వెళ్ళే భక్తులకి రక్షణ లేదు, టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళే టూరిస్టులకి భద్రత లేదు, ఆర్మీ జవాన్లకి భద్రత లేదు. ఇది మీ పాలన. అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? అండ్ మీరు గ్లోబల్ లీడర్ని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్న విధానం ఇంకోటి. మళ్ళీ మీరు నిజంగా గ్లోబల్ లీడర్ అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరగాల్సినటువంటి బయలేటరల్గా జరగాల్సినటువంటి సీజ్ఫైర్ని అమెరికాలోకి వచ్చినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఇండియా అనౌన్స్ చేయకంటే ముందే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసి కొద్ది గంటల్లో సీజ్ఫైర్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఫ్రమ్ బోత్ కంట్రీస్ అని చెప్తున్నారంటే మీరు దేశ ఇంట్రెస్ట్ని ఏ ఆస్పెక్ట్లో కాపాడుతున్నారు? సోషల్ సెక్యూరిటీ లేదు, నేషనల్ సెక్యూరిటీ లేదు, డిప్లొమసీ కాపాడలేకపోతున్నారు, డిప్లొమసీ యొక్క ఇంటిగ్రిటీని కాపాడలేకపోతున్నారు. ఇంకేం చేస్తున్నారు మీరు? ప్రధానిగా దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉంది, ఇన్ఫ్లేషన్ పీక్స్లో ఉంది, అప్పుల గత 75 సంవత్సరాల్లో చేసిన దానికంటే డబల్ అప్పులు చేసి ఉన్నారు. మీ వల్ల దేశానికి ఉపయోగం ఏం జరిగింది? ఉగ్రవాద దాడులు ఆగలేదు, ఇన్ఫ్లేషన్ తగ్గలేదు. మీరు అన్నారు కదా 2014 ఎన్నికల ర్యాలీలో మ్యాంగాయి కమ్ కరుంగా అనేసి. ఆ మ్యాంగాయి ఈరోజు మీరు వచ్చిన దానికంటే 3 ఇంతలు పెరిగింది ఈరోజు ఇన్ఫ్లేషన్. ఉగ్రవాద దాడులు జరగమన్నారు, మీరు వచ్చిన తర్వాత ఏ సెక్షన్ని కూడా వదలకుండా ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి సైనికుల మీద పారామిలిటరీ ఫోర్సెస్ మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితి. ఇంకెక్కడ మీరు ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తున్నారు? ఇంకెక్కడ మీరు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాల కల్పన చేస్తూ ఉన్నారు? నిరుద్యోగం పెంచుకుంటూ ముందుకు పోవడం తప్ప. అండ్ మీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు, సెడేషన్ యాక్ట్లు పెడుతున్నారు, ఈవీఏపీఏని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇన్ని రకాలుగా అన్ని డిక్టేటర్ మేనర్లో పరిపాలిస్తా లోకతంత్రాన్ని పాట పాడుతూ ఉంటారు మీరు. మీ పార్టీకి ఉన్నటువంటి బేసిక్ ట్రైట్ ఏంటంటే డిక్టటోరియల్ ట్రైట్. ఆ డిక్టటోరియల్ ట్రైట్లో విధానంలో దేశాన్ని పరిపాలిస్తా మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నాం, మా దగ్గర కుటుంబ వ్యవస్థ కుటుంబ పాలన లేదంటారు. రాజ్నాథ్ సింగ్ కొడుకు ఏం చేస్తున్నారు? పీయూష్ గోయల్ వాళ్ళ నానెవరు? కిరణ్ రిజిజు వాళ్ళ నానెవరు? అనురాగ్ ఠాకూర్ వాళ్ళ నానెవరు? జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ నానెవరు? జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ మేనత్ ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళ నానమ్మ ఎవరు? మీ మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన పార్టీల్లో ఎంతమంది కుటుంబ రాజకీయాలు చేస్తూ ఉన్నారు? అవి మీకు కనపడవు. మళ్ళీ ఓన్లీ అపోజిషన్లో ఉన్నటువంటి కుటుంబ రాజకీయాలే కనిపిస్తాయి మీకు. అమిత్ షా కొడుకు క్రికెట్ బాల్ వెయిట్ ఎంత ఉందో తెలుస్తుంది ఆయనకి. ఆయన వెళ్ళి ఈరోజు ఐసీసీ చైర్మన్గా కూర్చున్నాడు అక్కడ. అది నెపోటిజం కాదా? సో క్లియర్గా బీజేపీ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన దగ్గర నుంచి ఆ అంశాన్ని క్లియర్గా రాజకీయంగా వాడుకోవాలని ఒక దుర్బుద్ధితోనే బీజేపీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ బీజేపీని ఆర్మీ యొక్క శాంక్టిటీని కాపాడాలనే చిత్తశుద్ధి ఏ క్వశ్చన్ లేదు. నేషనల్ సెక్యూరిటీని కాపాడలేరు, అలాగని ఆర్మీ శాంక్టిటీని కాపాడలేరు. దేశంలో నేషనల్ సెక్యూరిటీ ప్రాపర్గా లేదు, ఇంకో పక్క దేశంలో సోషల్ సెక్యూరిటీ ప్రాపర్గా లేదు. ఇది ఓవరాల్గా నరేంద్ర మోదీ ఏ వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేసి స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారు. థ్యాంక్ యూ.